హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా తెల్లగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఇడ్లీలు వచ్చేలా ఇడ్లీ బ్యాటర్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇదైతే మా అత్తగారు గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారండి. ఈ ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేయడానికి అయితే ఒక గ్లాస్ మినపగుళ్ళని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే మనం తీసుకోవాలి. ఇడ్లీ రవ్వలో అయితే మనకి కొంచెం సన్నగా ఉండే రవ్వ ఉంటుంది, లావుగా ఉండే రవ్వ కూడా ఉంటుందండి. సన్నగా ఉండే రవ్వనైతే తీసుకుంటే ఇడ్లీలు అయితే బాగుంటాయండి. ఇప్పుడు వీటిని అయితే 2 సపరేట్ బౌల్స్లోకి తీసుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసి అయితే నానబెట్టుకోవాలండి. కనీసం అయితే 6 గంటల పాటు అయితే నానబెట్టాలి. మనమైతే మధ్యాహ్నం అయితే నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు నానితే అయితే సరిపోతుందండి. అప్పుడైతే మనం నైట్కి మిక్సీ పట్టేసేసుకొని పొద్దున్నే ఇడ్లీలు అయితే ఫ్రెష్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిల్లో వాటర్ని యాడ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెం బాగా నాననివ్వాలి ఈవినింగ్ వరకు. ఇవి బాగా నానిన తర్వాత అయితే వీటిని నీట్గా శుభ్రంగా మరొక 2 సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ మినపగుళ్ళని అయితే యాడ్ చేసుకొని అందులో సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే పైన చూపిస్తున్నట్టు మనకి సాఫ్ట్గా ఇలా మెత్తగా అయ్యే వరకు అయితే దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. పిండిని అయితే మనం 2-3 సార్లుగా అయినా ఆ మినపగుళ్ళు మొత్తాన్ని ఇలా పిండిలా మిక్సీ వేసేసుకొని అంతటిని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వనైతే వాటర్ లేకుండా చేతులతో గట్టిగా పిండుకొని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ మొత్తాన్ని అయితే వాటర్ లేకుండా ఇందులో అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో అయితే గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో వేసినా కూడా మనకి ఇడ్లీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ ఇడ్లీ బ్యాటర్తో మేము ఇడ్లీలను ఎలా వేసాము, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది అయితే ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసామండి మన ఛానల్లో. దాన్ని కూడా అయితే ఒకసారి చెక్ చేసేసేయండి. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే అంతా బాగా కలిపేసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం అయితే ఈ పిండిని అయితే నాననివ్వాలండి. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం ఇడ్లీని అయితే వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో అయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా అలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలా అయితే మనమైతే ఇడ్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.